ఈ వెనుక ఉన్న ఈ ఫొటోస్ ఇద్దరు మహిళలు ఇవాళ వరల్డ్ వైడ్ మీకు ఈ ఫొటోసే సర్క్యులేట్ అవుతున్నాయండి. వీళ్ళు ఎవరు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన దళం. అందులో వీళ్ళు మెంబర్స్. చూడండి ఆ పసి నవ్వు, ఆ అమాయకత్వం నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే ఎక్కడా కూడా ఎటువంటి బాధ లేదండి. అంటే పాకిస్తాన్ సైన్యం మీద మనము ఒక వీరోచితమైన పోరాటం చెయ్యబోతున్నాము. మీరు నమ్ముతారో లేదో దగ్గర 200 మంది పాకిస్తాన్ సైనికులను హతము చేసిన ఈ పసి ముఖాలు వాళ్ళు అలా నవ్వుతూ ఉంటే ఎక్కడ ఎటువంటి బాధ లేదండి. అంటే వీళ్ళను ఫిదాయిన్ సైన్యము అంటారు. వెళతారు, మీకు సూసైడ్ అటాక్స్ చేస్తారు, వీళ్ళు చనిపోతారు. మీకు అలా అనిపిస్తుందా? వాళ్ళని చూడండి. లేదు, ఎక్కడో పొలాల్లో హాయిగా తమ కుటుంబముతో ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఒక ఆత్మాహుతి దాడికి పాలు పంచుకుంటారు, అందులో వీళ్ళు మరణిస్తారు. ఎవరు కూడా ఊహించరు, కానీ ఇది నిజం. కానీ దీని వెనుక చూసారో అనుకోండి, ఈ అమ్మాయిల వాళ్ళ నాన్నగారు ఉండొచ్చు, లేదా మీకు అన్నయ్య ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు. ఈ పాకిస్తాన్ సైనికులు అనబడే నరరూప రాక్షసులు వీళ్ళ జీవితాలలో ఎలాంటి ఒక ట్రాజెడీని క్రియేట్ చేసి ఉంటారండి. కానీ అది ఏమైనా కనిపిస్తుందా? లేదు, నవ్వుతున్నారు, ఆనందంగా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ సైన్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని ఎదుర్కోలేరండి, మా చేతిలో చిత్తుగా ఓడిపోతారు అన్నారు. 200 మంది పాకిస్తాన్ సైనికులను హతము చేసి వీళ్ళు వీరస్వర్గము పొందారు. ఇవాళ ఆ ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? ఆపరేషన్ సింధూర్ తరువాత ఈ మహిళలు మోదీ గారికి చెప్తున్నారు, మాకు ఆయుధాలను ఇవ్వండి, మేము వీళ్ళని ఎదుర్కొంటాము. సో మీకు అదే పద్ధతిలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు ఇప్పుడు ప్రజలను అండి, అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మీరు ఎవరు కూడా పాకిస్తాన్ ఆర్మీలో చేరకూడదు, బలూచ్ అనబడే జాతికి చెందిన వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీలో ఉండకూడదు. అలాగే పష్తూన్స్ మీరు ఎవరు వెళ్ళకండి, ఇది కండిషన్స్. కానీ ఇప్పుడు ఏమైందండి, ఇళ్లలో పనులు చేసుకునే మహిళలు వీళ్ళు కూడా తుపాకులు పట్టుకొని ఒక స్వతంత్ర ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ మేము చూడాలి, మా కుటుంబ సభ్యులను వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు, మేము చూస్తూ ఊరుకుంటామా అంటే ఆ రోజుల్లో మనము రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా మాట్లాడతాము. ఇప్పుడు ఈ చిన్నవాళ్ళండి, ఇంకా ఎంత భవిష్యత్తు ఏమీ లేదు. మా మాతృభూమి, మా బలూచిస్తాన్ మాదే, వీళ్ళెవరు, ఈ పాకిస్తాన్ సైన్యం ఎవరు, పదండి చూసుకుందామని తుపాకులు పట్టుకున్నారు, వెళ్ళారు, భీకరమైన యుద్ధము చేశారు, వాళ్ళను హతము చేసి వీళ్ళు వీరస్వర్గము పొందారు. మీకు నమ్మరు ఫ్రెండ్స్, ఒకే టైంలో బలూచిస్తాన్లో 13 లొకేషన్స్లో అట్ ఏ టైం. అంటే ఇది ఎలాంటి యుద్ధము అంటే పాకిస్తాన్ సైన్యము బలూచిస్తాన్లో అడుగు పెట్టడానికి కూడా భయపడుతున్నారు. అంటే దీని వెనుక స్టోరీ చూడండి. వాళ్ళు ఎందుకు వరల్డ్ వైడ్ దీని గురించి చర్చిస్తున్నారు అంటే, మీకు చైనా వాడి ప్రాజెక్టులు టోటల్గా ఆగిపోయి వాడు ఓపెన్గా అనౌన్స్ చేశాడు, ఇక మేము గ్వాదారు వద్ద ఏ పనులు చెయ్యలేము, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఆపలేము, ఎందుకంటే మహిళలే తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేశారు. సో చైనా సైనికులు అనండి, చైనా ఇంజనీర్లు, వర్కర్లు, పాకిస్తాన్ వాళ్ళు ఎవరు కనిపించినా ముందు వెళ్ళిపోండి, మీరు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, ఒకవేళ మీరు మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు కదా, ఇలాగే చెయ్యాలి అనుకుంటే మా ఈ యుద్ధము అనేది ఆగదు. దాంతో చైనా వాడు నిన్నటికి నిన్న ఓపెన్గా టోటల్గా ఆపేస్తున్నామండి, గ్వాదారు వద్ద ఇక మేము ఏమీ చెయ్యలేము అంటే $60 బిలియన్ హుష్కాకి పోయింది, ఒక్క అడుగు దాటలేకపోయారు. మరి ఇదే విచిత్రం చూడండి, ఇదే బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైనికులు వచ్చారు కదా, అలాగే అమెరికా వాడి సైనికులు కూడా అక్కడ ఉన్నారండి. దేనికి? ఇప్పుడు క్వాటా అంటాం, ఈ క్వాటా వద్ద వాడికి ఒక ఎయిర్ బేస్ ఉంది. సో ఇప్పుడు ఇరాన్లోకి వెళ్ళి యుద్ధము చెయ్యగలరా? ఇక్కడే అయిపోయింది కదండి. మీకు ఆ వీడియోస్ని చూసారనుకోండి, మీకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులు వీళ్ళను మిలిటెంట్ అని రాస్తున్నారండి. ఇండియా టుడేలో మిలిటెంట్స్ తప్పండి, యుద్ధ వీరులు వాళ్ళు, మన వరకు వాళ్ళు యుద్ధ వీరులు.
ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ జరుగుతున్న ప్రతి పని వెనుక భారతే ఉంది అని పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు. ఆయుధాలు ఇస్తున్నారు, వాళ్ళకి కావలసిన డబ్బులు ఇస్తున్నారు, టెక్నాలజీ ఇస్తున్నారు. సర్వము భారత్ వెనుక ఉండి బలూచిస్తాన్ని ఒక విడి దేశముగా చూడాలి. ఎందుకంటే మనము కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు ఆ స్టేట్మెంట్ని చూసారనుకోండి, ఇది ఒక బేస్లెస్ ఎలిగేషన్స్. మేము వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాము అనేది నిజము కాదు, ఓకే అంటాము కదా. సో జియో పాలిటిక్స్లో ఇది కామన్. కానీ ఆఖరి 4 లైన్స్ మీరు చూడాలండి. వాళ్ళు వాళ్ళ స్వతంత్రము కోసరము, తమ మాతృభూమిని కాపాడుకోవడం కోసము ఈ సప్రెషన్. పాకిస్తాన్ సైన్యము, ఇప్పుడు దురంధర్ మూవీ మీరు చూసే ఉంటారండి, 60 మంది చిన్నారులు అంటే స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటూ ఉంటే వాళ్ళు తాగే నీళ్లలో వీళ్ళు విషాన్ని కలిపారండి. పాకిస్తాన్ సైనికులు, వీళ్ళని ఏమనాలండి, నరరూప రాక్ష ఎన్నిసార్లు అనుకుంటాం. వాళ్ళు పిల్లలండి, చదువుకునే పిల్లలు. వాళ్ళు తాగే నీటిలో మీరు ఇలా పాయిజన్ కలపడం ఏంటి? అంత కిరాతకమైన వాళ్ళు, వాళ్ళని విడిచిపెట్టాలా? సమస్యే లేదు అని మనము కూడా క్లియర్గా రాస్తున్నాం. ఈ సప్రెషన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. సో మనం ఇలా ఓపెన్గా అనడంతో యావత్ ప్రపంచం బగ్గుమంటుంది. కానీ ఎవడు ఇవాళ, ఇప్పుడు అమెరికా వాడు అక్కడ ఉన్నాడు కదండి, ఏం చేస్తాడు? F-16 విమానాలను ఇస్తాడు, వీళ్ళు నేరుగా వెళతారు. ఆ గ్రామాలు ఉంటాయి చూసారా, ఆ గ్రామాల మీద బాంబులు. గ్రామస్తులు ఏం చేశారండి? వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయి? లేదు, మేము తీవ్రవాదుల మీద ఇలాంటి దాడులు చేశామని వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు, మెడల్స్ ఇచ్చుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి? బలూచిస్తాన్లో హైవేస్ మీద పాకిస్తాన్ సైన్యము లేదండి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి అంటే ఏంటి? ఒక ఇంటర్నేషనల్ బార్డర్ లాగా వాళ్ళు ఇవాళ బలూచిస్తాన్ని చూస్తున్నారు. ఇదే నిజం. మరి అమెరికా వాడు ఏం పీకగలడంటే, అక్కడ ఉంది కదా నీకు ఒక ఎయిర్ బేస్ ఉంది, నీ సైనికులను అంటే కుదిరితే. ఇప్పుడు వాడు పాకిస్తాన్ అసీం మునీర్ ఏం చేశాడు? బలూచిస్తాన్ అనేది క్రిటికల్ మినరల్స్కి, రేర్ ఎర్త్ మెటల్స్కి మీకు అక్కడ ఖజానా అండి, మీరు ఎంత కావాలంటే అంత కొల్లగొట్టవచ్చు అన్నాడు కదా. చైనా వాడికి ఇదే కదా చెప్పాడు, వాడి చేత పెట్టుబడులు పెట్టించాడు కదా. ఇవాళ అమెరికాను కూడా సరిగ్గా ఇందులోకి దింపాలి అని చూస్తున్నాడు. మరి అమెరికా వాడు ధైర్యం చేయొచ్చు కదా, అగ్రరాజ్యం కదండి, వాడిని ఎవరు ఎదుర్కొంటారు అనుకోవచ్చు కదా. వచ్చారు కదా సైనికులు, అక్కడ నిలబడి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పురుషులు కాదండి మహిళలు, వీళ్ళని ఎదుర్కోమనండి, కుదురుతుందా? సో మీకు ఆవేశం వచ్చింది, నా దేశము కోసం నేను పోరాటం చెయ్యబోతున్నాను, నాకు నా స్వతంత్రమే ముఖ్యమని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యాక పాకిస్తాన్ సైన్యము, చైనా వాడు, అమెరికా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. సో ఇప్పుడు ఒక స్టేజ్లో మిమ్మల్ని నేను అదే అడుగుతున్నాను, ఇది ఒక బీభత్సమైన దాడి అండి. ఎందుకంటే గ్వాదార్ అనండి, క్వాటా అనండి, అలాగే నాసిక్, మస్టుంగ్ ఇలాంటి ప్రాంతాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ స్థావరాలు. మీకు క్వాటా అంటే ఇక్కడే కదండి అమెరికా వాడి ఎయిర్ బేస్ ఉంది. అలాంటిది అక్కడే ఆ ప్రాంతాలలోనే వీళ్ళు దూసుకుపోయి పెద్ద పెద్ద స్థాయిలో ఇలాంటి దాడులు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు లేరు, పారిపోతున్నారు. ఎవరికి వాళ్ళు చెల్లా చెదురుగా పారిపోతున్నారండి. అలాంటప్పుడు బలూచిస్తాన్ అనబడే ఈ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనాలి మనం. సో విడిదేశముగా, ఎందుకంటే 44% అండి, మీరు టోటల్ పాకిస్తాన్ని తీసుకున్నారనుకోండి, అందులో 44% బలూచిస్తానే ఉంటుంది. 1947 వాళ్ళు ఆఫర్ చేశారు భారత్తో కలిసిపోతాము అని, మనం ఒప్పుకోలేదు. నెహ్రూ గారు మహానుభావుడు. కాబట్టి ఇవాళ బలూచిస్తాన్ విడిదేశముగా అంటే ఇంకా చెప్పండి ఈరాన్తో కలిసిపోయినా ఎలా ఉంటుంది? సో దీని వెనుక భారత్ ఉందన్నప్పుడు మనం ఒక స్టేజ్లో ఒప్పుకుంటాం, అవునురా మేము పాకిస్తాన్ని ముక్కలు చేయాలి అనుకున్నాము, ఇవాళ చేశాము, ఈ దేశమే ఉండకూడదు, మీరు మమ్మల్ని పెడుతున్న ఇబ్బందులకు టోటల్ పాకిస్తాన్ని మేము లేకుండా చేస్తాం అన్నాము కదా. ఇది చేసి చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరు మహిళల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.